కాళేశ్వరం ప్రాజెక్టుపై కొడంగల్ నరసింహ అలియాస్ సింగర్ నరసింహ ప్రెజెంటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై సెటైరికల్ గా ప్రెజెంటేషన్ ఇచ్చారు. సింపుల్ గా కామన్ మ్యాన్ కు అర్థమయ్యేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. మేడిగడ్డ లేకుండానే కన్నెపల్లి నుంచి నీళ్లు ఇవ్వొచ్చని చెప్తున్న కేటీఆర్ కు ఓ సవాల్ చేశారు సింగర్ నరసింహ. మేడిగడ్డ అక్కరే లేదన్నప్పుడు మేడిగడ్డ ఎందుకు కట్టారని ప్రశ్నించారు సింగర్ నరసింహ. కాళేశ్వరంపై సెటైరికల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు చెప్తున్నారు. కల్వకుంట్ల కళల పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. ఇది గోదావరి నది, ఇది ప్రాణహిత నది. ఇక్కడ నుంచి ప్రాణహిత నది నుంచి ఇక్కడ నీళ్ళు వచ్చి ఈ కాళేశ్వరం దగ్గర కలుస్తాయి. ఈ కాళేశ్వరం కన్నా కింద పోయి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కట్టాడు. మేడిగడ్డ కన్నా పైన అన్నారం కట్టాడు దొర. అన్నారం కన్నా పైన సుందిల్ల కట్టాడు. ఈ మేడిగడ్డలకు వెళ్ళి ఇక్కడ నుంచి పంప్ హౌజులు పెట్టి అన్నారంలో వస్తున్నాడు. ఈ అన్నారంలో నుంచి సుందిల్లలో వస్తున్నాడు. సుందిల్లలో నుంచి ఎల్లంపల్లికి వస్తున్నాడు. ఈ ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మిడ్మానేర్ వస్తాయి. ఇక ఇక్కడ నుంచి మొత్తం దొరగారి ఫామ్ హౌస్ వరకు పోతుంది. అంటే మేము ఏమంటామంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత సృజన సేవ పేరు మీద ఇక్కడ ప్రాణహిత నది మీద తమ్మిడియాటి దగ్గర ఇక్కడ బ్యారేజ్ కట్టి నేరుగా ఇక్కడ నుంచి ఇట్లా తీసుకున్నట్లయితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయని ఆయన చెప్తే అక్కడ నుంచి డిజైన్ మార్చేసి ఈ కింద ఇడికి తెచ్చిండు. చారణ కొడికి బారణ మసాలా అని చెప్తాం కదా, గ్రావిటీ ద్వారా వస్తుండే ఆడికెళ్ళి మార్చి ఇడికి తీసుకొని వచ్చి ఈ పరివాహక ప్రాంతాన్ని మొత్తం ముంచేసి 1 ఎకరా వండాలంటే 20-30 వేల రూపాయలు అయితే కూడా కరెంట్ బిల్లు సరిపోని పరిస్థితికి తీసుకొని వచ్చిండు. ఇటువంటిది అన్నట్ల అహోరాత్రులు కష్టపడి మొత్తం శ్రమని అంతా దార చేసి 80,000 పుస్తకాలు చదివి చేసిన అని చెప్పుకుంటాడు కదా, ఇది అన్నట్ల ఈ కూలేశ్వరం ఇది. ఇక అందులో మెయిన్ ఏంటంటే గిదే కూలిపోయింది, ఇది కూలిపోయింది. ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోయామని చెప్తున్నాడా? ఎట్లా ఎత్తిపోస్తారు? ఈడ బ్యారేజ్ దగ్గర నీళ్ళని ఆపితేనే ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది. ఈ పంప్ హౌస్లకు నీళ్ళు వస్తాయి. ఈ పంప్ హౌస్లకు వెళ్ళి ఎత్తిపోయలే. మరి ఇది లేకుండా ఎత్తిపోవచ్చు అని చెప్తున్నారు. ఇది లేకుండా ఎత్తిపోస్తే ఇది ఎందుకు కట్టినట్లు మీరు? రామారావు చెప్పు. మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా అని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయొచ్చు అని చెప్తున్నావు. ఎట్లా ఎత్తిపోస్తావు నువ్వు చెప్పు. ఎత్తిపోసుకోమంటే ఏంది? ఫామ్ హౌస్లో ఎత్తినంత సింపుల్ ఇది కాదు. కాబట్టి మీ డ్రామాలు, మీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేసి ఇక్కడైనా చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 1,00,000 కోట్లకు పైగా వెచ్చించి ఈ ప్రాజెక్టును కట్టించు సన్నాసులారా. మళ్ళీ ఏం సిగ్గు లేకుండా మాట్లాడతారు. కాబట్టి మీ డ్రామాలు కట్టిపెడితే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. కల్వకుంట్ల కళల పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. ఇది గోదావరి నది, ఇది ప్రాణహిత నది. ఇక్కడ నుంచి ప్రాణహిత నది నుంచి ఇక్కడ నీళ్ళు వచ్చి ఈ కాళేశ్వరం దగ్గర కలుస్తాయి. ఈ కాళేశ్వరం కన్నా కింద పోయి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కట్టాడు. మేడిగడ్డ కన్నా పైన అన్నారం కట్టాడు దొర. అన్నారం కన్నా పైన సుందిల్ల కట్టాడు. ఈ మేడిగడ్డలకు వెళ్ళి ఇక్కడ నుంచి పంప్ హౌజులు పెట్టి అన్నారంలో వస్తున్నాడు. ఈ అన్నారంలో నుంచి సుందిల్లలో వస్తున్నాడు. సుందిల్లలో నుంచి ఎల్లంపల్లికి వస్తున్నాడు. ఈ ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మిడ్మానేర్ వస్తాయి. ఇక ఇక్కడ నుంచి మొత్తం దొరగారి ఫామ్ హౌస్ వరకు పోతుంది. అంటే మేము ఏమంటామంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత సృజన సేవ పేరు మీద ఇక్కడ ప్రాణహిత నది మీద తమ్మిడియాటి దగ్గర ఇక్కడ బ్యారేజ్ కట్టి నేరుగా ఇక్కడ నుంచి ఇట్లా తీసుకున్నట్లయితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయని ఆయన చెప్తే అక్కడ నుంచి డిజైన్ మార్చేసి ఈ కింద ఇడికి తెచ్చిండు. చారణ కొడికి బారణ మసాలా అని చెప్తాం కదా, గ్రావిటీ ద్వారా వస్తుండే ఆడికెళ్ళి మార్చి ఇడికి తీసుకొని వచ్చి ఈ పరివాహక ప్రాంతాన్ని మొత్తం ముంచేసి 1 ఎకరా వండాలంటే 20-30 వేల రూపాయలు అయితే కూడా కరెంట్ బిల్లు సరిపోని పరిస్థితికి తీసుకొని వచ్చిండు. ఇటువంటిది అన్నట్ల అహోరాత్రులు కష్టపడి మొత్తం శ్రమని అంతా దార చేసి 80,000 పుస్తకాలు చదివి చేసిన అని చెప్పుకుంటాడు కదా, ఇది అన్నట్ల ఈ కూలేశ్వరం ఇది. ఇక అందులో మెయిన్ ఏంటంటే గిదే కూలిపోయింది, ఇది కూలిపోయింది. ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోయామని చెప్తున్నాడా? ఎట్లా ఎత్తిపోస్తారు? ఈడ బ్యారేజ్ దగ్గర నీళ్ళని ఆపితేనే ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది. ఈ పంప్ హౌస్లకు నీళ్ళు వస్తాయి. ఈ పంప్ హౌస్లకు వెళ్ళి ఎత్తిపోయలే. మరి ఇది లేకుండా ఎత్తిపోవచ్చు అని చెప్తున్నారు. ఇది లేకుండా ఎత్తిపోస్తే ఇది ఎందుకు కట్టినట్లు మీరు? రామారావు చెప్పు. మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా అని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయొచ్చు అని చెప్తున్నావు. ఎట్లా ఎత్తిపోస్తావు నువ్వు చెప్పు. ఎత్తిపోసుకోమంటే ఏంది? ఫామ్ హౌస్లో ఎత్తినంత సింపుల్ ఇది కాదు. కాబట్టి మీ డ్రామాలు, మీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేసి ఇక్కడైనా చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 1,00,000 కోట్లకు పైగా వెచ్చించి ఈ ప్రాజెక్టును కట్టించు సన్నాసులారా.
మళ్ళీ ఏం సిగ్గు లేకుండా మాట్లాడతారు. కాబట్టి మీ డ్రామాలు కట్టిపెడితే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నారు.